ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎంత మెజార్టీ వస్తుంది అనేది చాలా మంది మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక కొత్త ముచ్చట ముంగట పడ్డది. గా ముచ్చట చూస్తేనైతే వావ్ లక్కీ ఫెల్లోస్ అని అంటారు మీరు. మరి గా నషివంతులెవలో గీ ముచ్చట చూసి తెలుసుకొని రాపోరి. పోయిన తాప కంటే ఈ తాప ఎక్కువ సీట్లే అత్తయి అని మస్తు నమ్మికతోటున్నాడు జగనన్న. ఇక ఈ తాప పంక పార్టీని పాతాళంలకు వంపిచ్చుడే అని కూటమి లీడర్లు కూడా గట్టిగానే ఉన్నారు. అయితే గది పక్కకు పెడితే ఏపీలో ఎవల అధికారంలోకి వచ్చినా కూడా కొందరికి పిలిచి మరీ మంత్రి పదవులు ఇస్తారట. అటు జగనన్న ఇటు బాబు సారు. పంక పార్టీ అధికారంలోకత్తే పిఠాపురం కెంచి పోటీ చేసిన వంగ గీతక్క గెలిచినా ఓడిపోయినా డిప్యూటీ సీఎం పదవిత్తడట జగనన్న. కొడాలి నాని అన్న గుడివాడల ఓడినా గెలిచినా ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిగా చేస్తాడట జగనన్న. అట్లనే ఈ తాప టికెట్ తీసుకోకుండా కొడుకును నిలబెట్టిన పేర్ని నానన్న కూడా మంత్రి పదవి కన్ఫామ్ అని అంటున్నారు. అట్లనే విడుదల రజనక్క కూడా ఈ తాప మంత్రి పదవి మళ్ళీ ఇయ్యాలనే అనుకుంటున్నాడట జగనన్న. పంక పార్టీల గాళ్ల నలుగురు ఖచ్చితంగా మంత్రులైతారు అని ముచ్చట్లినబడుతుంటే కూటమికెంచి కూడా కొందరి పేర్లినబడుతున్నాయి. దాంట్లో సీనియర్ లీడర్ అయిన యనమల రామకృష్ణుడు సారుకు ఆర్థిక మంత్రి పదవి ఖచ్చితమేనట. సారు ఇదివరకు కూడా పైసల మంత్రిగా చేసిండు కాబట్టి గాయన లెక్క గా పదవిని ఎవ్వరు చెయ్యలేరని బాబు సారు గట్టిగా ఫిక్స్ అయిండట. అట్లనే లోకేష్ అన్న మంగళగిరిల గెలిచినా ఓడినా మంత్రవుడైతే ఖాయమట. 2014లో కూడా గట్లనే మంత్రి పదవి వచ్చింది కదా. వీళ్ళందరికంటే ముఖ్యమైంది ఎవలంటే పవన్ సారు కోసం పిఠాపురం టికెట్ ను త్యాగం చేసిన వర్మ సారు. ఎవలకిచ్చినా ఇయ్యకపోయినా వర్మ సారుకైతే ఖచ్చితంగా మంత్రి పదవి ఇయ్యాలని అనుకుంటున్నాడట బాబు సారు. పిల్ల బుట్టక మున్పే కుల్లగుట్టుడంటే గిదేనేమో అని ఆళ్ళీళ్ళు అనుకున్నా కూడా లీడర్లు గసుంటి ఏం పట్టించుకునేటట్టు లేరు. పార్టీ గెలిచిందంటే ముందుగల పదవుల పంపకాల మీదనే పెడతారట నజరు. గంతే కదా, ముందుగల పార్టీల పంచాదులు లేకుండా చూసుకుంటేనే సర్కార్ 5 ఏళ్లు సల్లగుంటది. ఏ కొంచెం తేడా అయినా నడిసంద్రమున నావలెక్కనే అయితది అని వాళ్ళకు కూడా ఎరికే కదా అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైనా కొందరు పబ్లిక్.